హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాషింగ్ మిషన్ గురించి అడిగారు కదండి. కొన్న కాడి నుంచి అంటే ఏ వీడియో చేయలేదు దాని గురించి అని చెప్పేసి, వాషింగ్ క్వాలిటీ ఎలా ఉంది, బట్టలు ఎలా ఉతుకుతుందని కూడా అడుగుతున్నారు కదా కామెంట్లో. ఇప్పుడైతే చెప్తాను మీకు. ఇదిగోండి మడత పెట్టి ఇక్కడ పెట్టాను. ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి. మడతలు కూడా ఏమీ పడట్లేదండి. నార్మల్గా పైన అంటే టాప్ లోడ్ మిషన్లో అయితే బట్టలు వేస్తే మడతలు పడిపోతాయి కదా. ఇవి అసలు అలాగేం లేదండి, చక్కగా నీట్గా ఉంటున్నాయి. కాకపోతే మనం వెంటనే ఆరబెట్టేసేయాలి. వాషింగ్ సైకిల్ అయిపోయిన తర్వాత వెంటనే ఆరబెట్టేస్తే ముడతలు ఏం పడకుండా ఉంటాయి. మా వాడు బట్టలు అయితే మరీ దారుణంగా ఉంటాయండి, బాగా ఆడతాడు. ఇదిగోండి ప్యాంటు, జీన్ ప్యాంట్ చూపిస్తున్నాను. మెయిన్ ఇదే కదా జీన్. పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా పిల్లలు అయినా సరే కింద జీన్ ప్యాంట్ దగ్గర మట్టి అయిపోతూ ఉంటుంది కదండి. మెయిన్ అక్కడే, లేదు అంటే పాకెట్స్ దగ్గర పిల్లలకి. వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత కొంచెం సులువైపోయింది. చాలా ఉపయోగమేనండి. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పైన టాప్ లోడ్ అయితే కష్టం అన్నారు కానీ ఇది ఫ్రంట్ లోడ్ కదా వాషింగ్ మిషన్, నాకైతే బాగానే ఉంది. బట్టల క్వాలిటీ అయితే బాగుందండి, చాలా బాగా వాష్ చేస్తుంది ఇది. మా పాప బట్టలు అసలు ఏం పాడవలేండి. నేనైతే మిక్స్డ్లో వేస్తున్నాను ఫ్యాబ్రిక్, అన్నీ బాగానే ఉన్నాయి. నాకైతే క్వాలిటీ నచ్చింది. ఇదిగోండి ఇక్కడ మడత పెట్టాను. మా వాడు చూడండి అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు, వాటి మీద పడుకుని చక్కగా సెల్లో వీడియో షార్ట్స్ చూస్తాడండి బాగాను. ఇక ఇద్దరు పోటాపోటీగా కూర్చుని ఉన్నారు, చూపిస్తాను చూడండి మా పాపను కూడా. ఈవినింగ్ వస్తే కాసేపు సెల్ పట్టుకుని ఉండాలి ఇలాగా. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటున్నాను. ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. ఇందులో నీళ్ళు పోసుకుని 1-2 సార్లు కడిగేసుకోవాలి. అప్పటికప్పుడు వండిన దానికంటే ఇలా నానబెట్టుకుని వండితే చాలా బాగుంటుంది. ఒకసారి 2 సార్లు కడిగేసుకొని నీళ్ళు వంపేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక కొబ్బరికాయని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ తురుముకున్నా పర్వాలేదండి, మీ దగ్గర తురుముంటే దాంతో తురుమేసుకోవచ్చు. నేను ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే మనం కోరితే ఎలాగైతే వస్తుందో అలానే వస్తుందండి. పల్స్ చేసుకోవాలండి, అప్పుడు పల్స్ చేసుకుంటే మనకి కోరినట్టు వస్తుంది. అంటే రివర్స్ తిప్పుకోవాలి. మిక్సీకి అటు తిప్పుతాం కదా, అటు తిప్పకండి ఇటువైపుకి తిప్పుతూ ఉంటే పల్స్ చేసుకుంటే కోరినట్టు వస్తుంది చక్కగా. ఇదిగోండి ఇక్కడ పల్స్ చేసుకుంటూ చేస్తున్నాను. నేను ఇక్కడ అయ్యిందో లేదో చూసుకొని తీసుకొచ్చేస్తున్నాను. చూడండి చక్కగా రెడీ అయిపోయింది, కోరినట్టే ఉంది కదా. మిక్సీలో ఈజీగా కూర చేసేసుకోవచ్చు. కష్టపడి ఎక్కువసేపు అంటే ఎక్కువ టైం కూర్చుని కొబ్బరితో కష్టపడకుండా ఈజీగా అయిపోద్ది. పక్కన పెట్టేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇది నానిపోయిందండి. పప్పులు చూడండి పెద్దగా అయ్యాయి కదా సైజు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఫ్యాన్ హీట్ అయిందండి, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి. ఇవి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అంటే ట్రాన్స్పరెంట్ అవుతాయి కదండి, అప్పటి వరకు వేయించుకుని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి మధ్యలో కట్ చేసుకున్నాను. ఇవి వేగే లోపల మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. పక్కన వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మసాలా తీసుకుంటాను. దంచుకునేది ఉంటుంది కదండి, దీంట్లో దంచేసుకుంటాను. కొంచెం మసాలాయే కదా, ఎక్కువైతే నేను మిక్సీలో వేస్తాను, లేదు అంటే కొంచెం అనిపించినప్పుడు దీంట్లోనే వేసుకుంటాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసాను. 1.5 స్పూన్ వరకు వేసాను జీలకర్ర. ఒక 5-6 వెల్లుల్లిపాయలు పెద్ద సైజువే వేసానండి వెల్లుల్లిపాయలు. తొక్కలు ఏమి తీయలేదు. ఇంకా ఓవర్గా మసాలాలు ఏమీ వేయనవసరం లేదండి, 1-2 వేయండి చాలా బాగుంటుంది. టేస్ట్ బాగోకపోతే నన్ను అడగండి. ఇక ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇటువంటి సింపుల్ రెసిపీస్ చేసుకోవచ్చండి. దేవుడికి ఎలాగో కొబ్బరికాయ కొడతా ఉంటాం కదా, అటువంటి టైంలో ఇటువంటి కర్రీస్ సింపుల్గా అయిపోతాయి. టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుంది కర్రీ. ఇది ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలండి. మూతీసి ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలిపేసుకొని మసాలా దంచి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఇది మరీ పేస్ట్లాగా ఏం చేసేలేదండి, కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాను. మసాలాని ఇందులో వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే వెల్లుల్లిపాయ స్మెల్ వస్తుందండి. కాబట్టి కాసేపు వేయించుకోవాలి, ఒక 10 నిమిషాల వరకు వేయించుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సరిపడిన నీళ్ళు పోసుకోవాలి. ఈ పప్పు ఏమీ ఇంకా ఉడకదు, మసాలా అది బాగా వేగిన తర్వాతే నీళ్ళు పోసుకోవాలి. ఇవి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే పప్పు అది ఉడికిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసుకోవాలి. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా, మూత తీసుకొని చూద్దాము. నీళ్ళు అవి ఇంకా ఉన్నాయి కదా, పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. లేదు అంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకోవచ్చు. ఈ పప్పు ముందే నానబెట్టుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక చివరికి ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కలిపేసుకుని అప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము. పప్పు ఉడికిన తర్వాతే ఉప్పు వేసుకోవాలండి, లేదు అంటే ఉడకదు. ఎంత ఉడకబెట్టినా ఉడకదు అనమాట ఉప్పు వేసుకుంటే. ఇది ఒకసారి బాగా కలిపేసుకుని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇందులో పోసేసేయాలి. ఇది ఇంకా చివరికి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే అయిపోయినట్టేనండి. ఇంకా 2 నిమిషాలు మగ్గిస్తే అయిపోయినట్టేనండి. చపాతీ కర్రీ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి తోటకూర కట్ చేస్తున్నారు. పొద్దున్న ఒక కట్టతో పప్పు వండుకున్నాం మేము, నలుగురమే కదండి. ఒక పూటకు మాత్రమే పప్పు వండుకున్నాం ఒక కట్టతో. 2 కట్టలు మిగిలిపోయినాయి ఇంకా, అంటే మొత్తం 3 కట్టలు తీసుకొచ్చారు. ఇవి కట్ చేస్తున్నారు, ఇంకా పకోడీ చేస్తానంటున్నారు. ఆయనకి సెలవు ఉన్నప్పుడు అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాగ ఏ ఒకటి చేస్తూ ఉంటారని చెప్పాను కదండి, ఇంతకుముందు కూడా చేశారు. చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి తోటకూర. ఇది ముందే కడిగేసామండి, ఇసుక అది ఉంటుంది కదా చూసుకొని బాగా కడిగేసి అప్పుడు కట్ చేసుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లం తీసుకుని దంచుకోవాలి. ముక్కలైనా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ శనగపిండి జల్లిస్తున్నాను. ఇందులో ఏమన్నా ఉంటాయి కదా, శనగపిండి గడ్డల్లా కూడా ఉంటుంది కదా, ఒకసారి జల్లి చేసుకుంటే మెత్తగా ఉంటుంది పిండి. ఇక ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. తోటకూరకి ఫ్లేవర్ ఏమి ఉండదు కాబట్టి కొత్తిమీర వేసుకోవాలి. ఓ పక్కన పిండి కలిపే లోపల స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేశారు. నేను ఇక్కడ కలుపుతున్నాను. శనగపిండిలో ముందుగా కట్ చేసుకున్న తోటకూర వేసేయాలి. దీనిలో 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఆప్షనలేనండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు. తోటకూర కాబట్టి చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసాను. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర ముందే వేస్తానండి, వాటర్ ఏం పోయలేదండి. ముందుగా అంటే ఆకుకూరలో నీళ్ళు ఉంటాయి కదా, ముందుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది గట్టి పకోడీ కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. శనగపిండి కలిసిపోయిన తర్వాత 2 స్పూన్ల వరకు వరిపిండి వేసుకోవాలి, బియ్యం పిండి. పిండి ఏమన్నా బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ జల్లుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి. అవి గట్టిగా ఉండడం వల్లే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది ఒక 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి పెట్టచ్చు, స్నాక్ టైంలో. పిండి బాగా గట్టిగా కలుపుకుంటేనే నిల్వ ఉంటుంది. ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోండి, క్రిస్పీగా తయారవుతుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, అటు ఇటు టర్న్ చేసుకుంటూ. ఇక ఇవైతే కలర్ వచ్చేసినాయండి, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తేనే తెలిసిపోతున్నాయి కదండి, గలగలమంటాయి ఇవి, అంటే అంత క్రిస్పీగా ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఈ 2 రెసిపీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.